ప్రైజ్లాడండి, వందనాలు. ఎలా ఉన్నారు? సింహాల బోన్లో దానియేల్ని వేయకుండా దేవుడు మాయం చేయొచ్చు కదా, లేకపోతే సింహాల బోన్లోనే ఆ దానియేల్ని వేయకుండా ఏదో ఒకటి చేయొచ్చు కదా. కానీ వాటి మధ్యలోనే దేవుడు ఎందుకు పంపించాడు? రాజు కూడా పైనుంచి సింహాలు తినేస్తాయని ఆశతో చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రము గర్జించు సింహాల నోర్లను మూసాడు. ఆ రాజు కూడా ఆశ్చర్యపోయేలాగా చేశాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎంతో మంది నీ పక్కనున్నా, నీ పైన ఎన్నో మాటలు విసురుతున్నా, నీ మరణాన్ని వాళ్ళు చూడాలని కోరుకుంటున్నా, ఎన్నో మాటలు ఎన్నో క్రియలు నీ పైన నీకు వ్యతిరేకంగా చేస్తున్నా, వాళ్ళ మధ్యలో నీవు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ మధ్యలో దానియేలు అయితే ఎలా ప్రార్థన చేసి వాళ్ళ నోర్లు మూయించాడో, దానియేలు అంగిని కూడా ముట్టుకోలేకపోయాయి ఆ సింహాలు. రాజు కూడా పైనుంచి చూసి వీళ్ళ దేవుడే ఆశ్చర్యకార్యం చేశాడని అన్నాడు. ఈరోజు మనుషుల ముందు, అలాంటి ఇబ్బందుల ముందు నీవు దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? అలాగైతే వాళ్ళ నోర్లు మూయబడతాయి. నిన్ను అన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఆయన కార్యం మనలో జరుగునుగాక. ప్రార్థన నువ్వు చేస్తున్నట్టయితే నీపైన విరుచుకుపడ్డ వాళ్ళ నోర్లు మూయబోతున్నాడండి దేవుడు. నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఉన్నత స్థానంలో నిన్ను ఉంచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.